ఏపీలో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే టీడీపీ జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థులను ఫైనల్ చేస్తోంది. అయితే బీజేపీ మాత్రం అభ్యర్థుల ఎంపికలో సందిగ్ధతలో ఉంది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దగ్గుబాటి పురంధేశ్వరి ఆ పార్టీని భుజస్కంధాలపై మోస్తున్నారు. కానీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లేందుకు మాత్రం ఇష్టపడడం లేదట. టీడీపీ జనసేన పొత్తులో కలవాలని చూస్తోందట. ఇక వచ్చే ఎన్నికల్లో పురంధేశ్వరి సైతం 2 పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని టాక్. తొలిసారి 2004లో బాపట్ల నుంచి పోటీ చేసి పురంధేశ్వరి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో విశాఖపట్నం నుంచి రెండవసారి ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి 2014లో కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పటినుంచి పార్టీలో వివిధ పదవులను నిర్వహిస్తూ వస్తున్నారు. ఒడిశా బీజేపీ ఇన్ఛార్జిగా మహిళామోర్చా ప్రధాన ప్రభారీ బాధ్యతలను ఆమె నిర్వహించారు. అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు పురంధేశ్వరి. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేనతో పొత్తు ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ పొత్తుతో మరోసారి విశాఖ ఎంపీగా బరిలోకి దిగాలని చిన్నమ్మ భావిస్తున్నారు. అయితే 2019లో ఏ పొత్తులూ లేకుండా విశాఖపట్నం నుంచి ఆమె బీజేపీ ఎంపీగా పోటీ చేస్తే డిపాజిట్లు సైతం రాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారట. అయితే ఇక్కడ నుంచి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ సైతం బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఒకవేళ విశాఖ కుదరకపోతే విజయవాడ నుంచి బరిలో దిగేందుకు పురంధేశ్వరి రెండో చాయిస్గా ఎంపిక చేసుకున్నారని పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి విశాఖ ఓటర్లు భిన్నమైన తీర్పులు ఇస్తుంటారు. అక్కడి ప్రజలు స్థానికేతరులను సైతం ఆదరిస్తారు. కానీ విశాఖలో ఒకసారి ఎంపీగా గెలిచిన పురంధేశ్వరికి, వైఎస్ విజయమ్మకు, మాజీ జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్లకు ఇక్కడ ఓటర్లు భిన్నమైన తీర్పు ఇచ్చారు. చూడాలి మరి పురంధేశ్వరి విశాఖ నుంచి పోటీ చేస్తే ఈసారి ప్రజలు రియాక్షన్ ఏంటోనని. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో టీడీపీ జనసేన పొత్తుతో వెళ్తేనే తమకు లాభిస్తుందని కొందరు బీజేపీ నేతలు భావిస్తున్నారట. పొత్తులో భాగంగా పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలవచ్చని ఆలోచనతో ఉన్నారట. అందుకే పురంధేశ్వరి సైతం పొత్తులపై తుది నిర్ణయం అధిష్టానానిదే అని పైకి చెబుతున్నా టీడీపీ జనసేనతో జతకడితేనే బీజేపీకి పుట్టగతులు ఉంటాయని చెబుతున్నారట. పైగా విశాఖ లేదా విజయవాడ ఎంపీగా పోటీ చేస్తే టీడీపీ జనసేన మద్దతుతో సునాయాసంగా గెలవొచ్చని అంచనాలు వేసుకుంటున్నారట. ఒకవేళ పొత్తు కుదిరి పురంధేశ్వరి ఎక్కడో ఓ చోట పోటీ చేసినా ఆమె విజయం నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.